City Cable. అగ్గనూరులో మహాలింగేశ్వర స్వామి ఆలయ భూమి అన్యాక్రాంతం పట్టించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దేవాలయంలో ధూపదీప నైవేద్యాల కోసం దశాబ్దాల క్రితం భూస్వాములు భూములను దానం చేస్తే ప్రస్తుతం ఈ రోజుల్లో మాత్రం కొందరు అక్రమార్కులు విలువైన భూములను అమ్మకాలకు ఉంచి దేవుడికే శటగోపం పెడుతున్నారు. దేవాదాయ రెవెన్యూ శాఖ సమన్వయ లోపంతో యాలాల మండలం అగ్గనూరు గ్రామంలోని సర్వే నంబర్ 72లో ఉన్న 18.07 ఎకరాల జోడి ఇనాం భూమిలో 15.33 ఎకరాల భూమి ఓ వ్యక్తిపై నుండి మరో వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రస్తుతం ఆ వ్యక్తి మరొకరికి కోట్లలో అమ్మేందుకు ప్రయత్నాలు జరిగినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయ భూమి ఎప్పుడు ఎవరి చేతుల్లోకి పోతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న అక్రమాలు భూమి అన్యాక్రాంతం జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అగ్గనూరుకు చెందిన నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన యువకులు మహాలింగేశ్వరుని భూమి మహాలింగేశ్వరునికే చెందాలంటూ పట్టుబట్టారు. అగ్గనూరు గ్రామానికి చెందిన సర్వే నంబర్ 72లో ఉన్న 18.07 ఎకరాల భూమిని పూర్వకాలంలో నాయి బ్రాహ్మణులు పంటలు పండిస్తూ జీవనం గడిపేవారు. వందల సంవత్సరాల కిందట ఒకరోజు పంట పొలంలో నాగలితో దుక్కి దున్నేటప్పుడు భూమి లోపల నుండి శివలింగం బయటపడింది. దీంతో అగ్గనూరు గ్రామస్తులు చందాలు వేసుకుని దేవాలయాన్ని సుందరంగా నిర్మించారు. కానీ ప్రస్తుతం దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. నంది విగ్రహం కనబడడం లేదు. దేవాలయం పైభాగం ఇరువైపులా భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఉన్న బావి చెత్త చెదారంతో నిండిపోయింది. పవిత్రమైన దేవాలయ ప్రాంతం త్రాగుబోతులకు అడ్డాగా మారింది. ఎండోమెంట్ ల్యాండ్ కు ఓఆర్సీ ఎలా జరిగిందో ఎవరికి అర్థం కావడం లేదు. వందల సంవత్సరాల నుండి 72వ సర్వే నంబర్ లో 18.07 ఎకరాలు దేవుడి భూమిగా ఉంది. ఇప్పుడేమో కొందరు పట్టాదారులమంటూ కొందరు వస్తూ ఉన్నారు. అదెలా సాధ్యమైందో ఎవరికి అర్థం కావడం లేదన్నదే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూములకు ఓఆర్సీ ఇవ్వడం అనేదే ఉండదు. ఓఆర్సీ ఇవ్వకపోతే మరెలా ఒకరి పేరుపై నుండి ఒకరికి వచ్చింది. 72 సర్వే నంబర్ భూమి ప్రస్తుతం 9 భాగాలుగా విభజించారు. 72, 73, 74, 75, 76, 77, 78, 79, 83, 80, 81, 82 సర్వే నంబర్లలో కొంత భాగం కనుమరుగైంది. వీళ్లకు పట్టాలు ఎలా చేశారు అనే దానికి ఎక్కడా సమాధానం దొరకడం లేదు. కొందరు అధికారులు నేతల చేతి వాటంతోనే దేవుడి భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. దేవుడి భూమి అని స్పష్టంగా ఉన్నప్పటికీ భూముల క్రియ విక్రయాలకు రెవెన్యూ అధికారులు మరియు రిజిస్ట్రేషన్ శాఖల మద్దతు గత ప్రభుత్వం అండదండలతో ఇదంతా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి అధికారులు నేతలు నాటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరిగినట్లు అందులో వారి హస్తం ఉన్నట్లు పలు ఆరోపణలున్నాయి. దేవాలయంకు చెందిన భూమిని కాపాడాలంటూ అక్రమంగా చేసుకున్న పట్టాలను రద్దు చేయాలని క్రియ విక్రయాలను అడ్డుకోవాలని కొటేషన్ చేయరాదని పలుమార్లు గ్రామస్తులు రెవెన్యూ అధికారులను కోరారు. 2019 నవంబర్ 15న స్పందించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ KL సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆలయ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు బోర్డులను ఏర్పాటు చేశారు. శతాబ్దం క్రితం దేవస్థానం ధూపదీప నైవేద్యాలు చూసేందుకు జంగం అడివయ్యకు జోడి ఇనాం ఈ భూమిని అప్పజెప్పారు. ఆ భూమిని ఆయన అల్లుడు పంచాక్షరయ్య పేరున రాసి ఇచ్చారు. పంచాక్షరయ్య మరణానంతరం ఆయన కూతురు హైమవతి భూమిని తన పేరున మార్చుకుంది. తర్వాత హైమవతి 2 ఎకరాల 14 గుంటల భూమిని శివాలయానికి వదిలి మిగతా 15 ఎకరాల భూమిని కోట్ల రూపాయలకు హైదరాబాద్ కు పరిగికి చెందిన కొందరికి అమ్మి బెంగళూరులో స్థిరపడ్డారు. గతంలో ఉన్న కొందరు అధికారులు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చేతి వాటంతో మహాలింగేశ్వర ఆలయానికి చెందాల్సిన ఆ భూమి అన్యాక్రాంతం అవుతున్నదని ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల విలువ చేసే శివాలయం భూమి అమ్మకంపై అప్పట్లో దేవాదాయ శాఖ అధికారులు ఈ భూమి మహాలింగేశ్వర స్వామికి చెందుతుందని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ భూమిలోకి అకారణంగా ఎవరు ప్రవేశించినా ఆక్రమించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి హెచ్చరించారు. హెచ్చరిక బోర్డులను తొలగిస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. ఈ భూమిని కౌలుకు ఇచ్చి వచ్చే ఆదాయంతో స్వామివారి ధూపదీప నైవేద్యాలకు దేవాలయం అభివృద్ధికి వినియోగించేవారు. ప్రస్తుతం 18 ఎకరాల భూమి 7
7-8 సంవత్సరాలుగా బీడుగా మారిపోయింది. ఈ భూమిపై అధికార పార్టీ ప్రముఖులు అండదండలతో అక్రమార్కులు దొంగ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. కొనుగోలుదారుడికి పట్టా పాస్బుక్ రాకుండా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఎండోమెంట్ భూమికి ఓఆర్సీ ఎలా ఇచ్చారన్నదే పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఓ మాజీ రెవెన్యూ అధికారి సూచనలతో వ్యవహారం నడిచిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన 2 మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని వినికిడి. దేవాలయం పేరున ఇంత భూమి ఉన్నా దేవాలయం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గత పాలకులకు దేవాలయ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు, కానీ దేవాలయ భూములపై ఆశ మాత్రం ఉంది. ప్రస్తుతం శివుడి భూమి శివుడికి చెందాలని గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు 15 నుండి 30 దేవాలయాలకు ఈవోలుగా కేటాయించడం పట్ల వారు ఇలాంటి దేవాలయాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవాలయం కూలిపోయినా, దేవాలయ భూమి అన్యక్రాంతం అయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఏదో చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారని వినికిడి. అన్యాక్రాంతం అవుతున్న ఈ భూమి విషయంలో ఆలయ ఈవో సుధాకర్ ను వివరణ కోరగా ఈ భూమికి సంబంధించిన కాస్రా పాణి రికార్డులో లేవని ఈవో సుధాకర్ తెలిపారు. అన్యాక్రాంతం అవుతున్న భూమి విషయంలో పై అధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఉన్న భూమిని ఎవరికైనా కౌలుకు ఇచ్చినా బాగుంటుందని తెలుపగా ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ ఉందని సమాధానం ఇచ్చారు. కాగా ఈవో సుధాకర్ తను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి దృష్టి సాధించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా తాను పాంబండ దేవాలయ జాతర ఉత్సవాల్లో ఉన్నానని, ఇతర వివరాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మధుబాబుకు అడిగి తెలుసుకోవాలని సూచించారు. మధుబాబుకు వివరణ కోరగా ఆ సమయంలో ఉన్న ఆర్డీఓ ఈ వ్యవహారం నడిపారని తెలిపారు. ఇంకా విషయాలు తర్వాత చెప్తానని అన్నారు. ఈ భూమి విషయంలో ఏ అధికారిని అడిగినా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు తప్ప దేవాలయ అభివృద్ధిపై ఏ ఒక్క అధికారి పూర్తి స్థాయిలో దృష్టి సాధించడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా అగ్గనూరు గ్రామ యువకులతో పాటు మహాలింగేశ్వర స్వామి భక్తులు దేవాలయ నిర్మాణం జరపాలని, ప్రతి ఒక్కరూ దేవాలయ అభివృద్ధి కోసం అన్యాక్రాంతమైన భూమి కోసం ఉద్యమించాలని పలువురు కోరుతున్నారు. గ్రామము, నా పేరు వీరేశం, రమేష్, వెంకటయ్య. ఇక్కడ వెలిసినటువంటి శివలింగం దాదాపుగా 100 సంవత్సరాల క్రితందే. మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ గుడి ఇదే విధంగా ఉండడం జరిగింది. దీనిని ఎండోమెంట్ శాఖ వాళ్ళు డెవలప్ చేస్తామని దాదాపుగా 3 సంవత్సరాల క్రితమే వచ్చి దీని గురించి ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. కానీ ఈ గుడి యొక్క డెవలప్మెంట్ ఇంతవరకు జరగడం లేదు. ఈ గుడిలోకి వెలుగులోకి తీసుకురావాలని, ఇంత మహా శివలింగం పవిత్రమైనటువంటి అగ్గనూరు గ్రామంలో మొట్టమొదటిగా పురాతనమైనటువంటి గుడిని వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి మీ తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉన్న మందిరం ఇది. ఇక్కడ చాలా శివరాత్రికి పెద్ద పెద్ద పూజలు చేస్తుంది, అన్నదానం జరుగుతుంది. అటువంటి మందిరము శిథిలావస్థకు చేరుకున్నది. దీని గురించి మేము దేవాదాయ శాఖ వారికి ఎన్నోసార్లు తెలియజేసినాము. హైదరాబాద్ వెళ్ళాము, కోర్టుకు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కూడా కంప్లైంట్స్ ఇచ్చినాం కాకుండా చేయాలని. అయితే కూడా ఆపకుండా రిజిస్ట్రేషన్ చేసారు వాళ్ళు. చేసి ఈ విధంగా గుడి అయితే శిథిలావస్థకు చేరుకున్నది. దీన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క పొలం కూడా ఇంకా మా పెద్దలు ఇచ్చేది, మా పెద్దలు ఇచ్చేది, ఎప్పుడో 56లో ఇచ్చేది. అట్లా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత అన్యక్రాంతమైన భూమి ఎవరైతే అమ్ముకున్నారో మళ్ళా దేవుని భూమి దేవునికి కావాలని, ఈ యొక్క దేవాలయం మంచిగా పెద్దగా నిర్మాణం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క 18 ఎకరాల భూమి మళ్ళా దేవుని భూమి దేవునికి చెందాలని కోరుకుంటున్నాము. అది జరగకపోతే మేము ఎంతకైనా తెగించి గ్రామస్తులం అందరం కలిసి మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోతాం. ఇంతకు మొదలు ఎమ్మెల్యే గారి దగ్గర, రోహిత్ రెడ్డి దగ్గరికి పోయినాము. ఆయన చేస్తాని చేయలేదు ఇంతవరకు. ఆ ప్రభుత్వం కూడా పోయింది. కాబట్టి ఇప్పుడన్నా జరుగుతుందేమని మళ్ళా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సంధ్యారాన్ని వేయడం, ఒక రోజు ఇక్కడ ఆలయాలు చెక్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చిన తెల్లారే నాగారం ముకుంద్ రెడ్డికి అనేటోళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేసారు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు. దాన్ని వెంబడి తిరుగుతూ ఉన్నాము. కలెక్టర్ ఆఫీస్ అది ఏమైందంటే అసలు యాక్చువల్ ఈ 18 ఎకరాల 7 గుంటల భూమి దేవుని భూమి, మిగతా సరైన వాళ్ళు ఏమి కావు. అయితే ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి వాళ్ళు ఏం చేసిందంటే
వేరే సర్వే నంబర్లు అంతా ఎకరా 2 ఎకరాలు ఎకరా చిల్లర అది ఇది కలిపి మళ్ళా 18 ఎకరాలు చేసారు. ఇది ఎంత ఏమో గోల్మాల్ అవుతుందని చెప్పేసి మేము వేరే వచ్చిందని అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ వచ్చితే మేము బోర్డు గిట్ట పెట్టి అన్ని చేసి ఊళ్ళందరం ఏకమైనాకనే అయిపోయింది. లేకపోతే పట్టేదారు వచ్చిన వాళ్ళు కూడా చూసిపోయారు. పిల్లలు ఆడుకుంటామంటే కూడా కంచెట్లు బీకించి వాళ్ళ గ్రౌండ్ కూడా తయారు చేసి ఇచ్చినాం. అయినా ఎన్నిసార్లు కలెక్టర్ ఎండోమెంట్ కలెక్టర్ కూడా వచ్చిపోయింది గుడికి చూసి చేస్తానది. మళ్ళీ ఇది కోర్టు కేసే కంపల్సరీ కోర్టులోనే తీర్పు కావాలి, కోర్టుకి వెళ్ళి ఇది ముందుగా రిజిస్ట్రేషన్ అయిందని కమిషనర్ కుద్దు ఇంట్రెస్ట్ పెడతలే. ఇక మొత్తం దీనికి ఏంటంటే పెద్ద పెద్ద లీడర్లు దీనికి చేయన్నది దీని లోపల. ఒక్కొక్కరు పెద్ద మనుషులు ఏం చేసిందంటే వాళ్ళు పైసలు తీసుకొని సపోర్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఎన్నోసార్లు రిమైండ్ చేస్తే కూడా ఆయన కూడా చెప్పి మళ్ళీ లాస్ట్ లో ఎక్స్పెక్టేషన్. ఇక ఇప్పుడు మళ్ళా కొత్త ఎమ్మెల్యే వచ్చిండు మనోహర్ రెడ్డి వచ్చినాక మళ్ళా ఆఫీసుకు తిరిగి ఏమన్నా ఎంటవాడి చేయాలనే ఆలోచనతోటే ఊరు అంతా పట్టుదల మీద ఉన్నారు. ఈ శివాలయం ఖచ్చితంగా చాలా మంది డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఖచ్చితంగా 100% గుడికి మటుకు గవర్నమెంట్ ఎంబడి యాక్షన్ తీసుకుని ఎండోమెంట్ మినిస్టర్ కూడా దీని మీద చర్య తీసుకుని మొత్తం క్లియర్ చేస్తే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ అన్న కనీసం రీకన్స్ట్రక్షన్ కోసం మాకు అందరికీ సహకారం చేసి మాకు సహకారం చేస్తే ఊరిలో అందరం ఖచ్చితంగా మేము ఊరు గ్రామం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ని ముందుగా క్యాన్సిల్ చేయాలంటూ దాన్ని ఏ విధంగా చేయాలి కమిషనర్. ఎందుకంటే ఇది పురాతనమైన దేవాలయం. దీనికి ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంచి టెంపుల్ ఇది. ఇక టెంపుల్ గానీ ఇప్పుడు శివాలయానికి ఎంత కష్టపడి చేసినా సహకారం దొరుకుతలేదు. కాబట్టి గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకుని సహకారం చేస్తే బాగుండే అని ఆశిస్తున్నాను. CT Cable